హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు ఎల్జీ ఎంటర్టైన్మెంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జబర్దస్త్ గడ్డం నవీన్ గారు. చాలా విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? సూపర్ అండి, బాగున్నాను. ఎలా ఉన్నారు మీరు? ఫైన్. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ టూ. అందరికి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్తే అండి. బాగున్నారు కదా అందరు? ఓకే, ఫస్ట్ క్వశ్చన్. అసలు జబర్దస్త్కి వెళ్ళాలంటే ఎన్నో లాబింగ్లు చేయాలి, టీమ్ లీడర్స్ తోటి వాళ్ళను మెప్పించాలి, యాక్టింగ్ పరంగా కాకుండా డబ్బుల పరంగా కూడా చేయాలి అని చెప్పేసి అనే వాళ్ళకు మీరు ఏం సమాధానం చెప్తారు? అవన్నీ తప్పులని చెప్తాను. ఎందుకంటే మీకు నిజంగా టాలెంట్, యాక్టింగ్ బాగుంటే డెఫినెట్గా అవకాశం ఇస్తారు. అంటే మేము చేసినప్పుడు ఎట్లా ఉండేనంటే, మా అభిగారే కానీ ఇంకా వేరే టీం లీడర్ కానీ ఎవ్వరు చాలా మంది గేట్ దూకి లోపలికి వచ్చి అలా ఒక్క అవకాశం చూపెట్టుకుందామని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు జబర్దస్త్లో. అలా దూకి వచ్చిన వాళ్ళు ఒక్కసారి అవకాశం చూసి వాళ్ళకి నచ్చిందంటే డెఫినెట్గా పెట్టుకున్న వాళ్ళే ఈ రోజు అందరూ ఆర్టిస్టులే ఉన్నారు జబర్దస్త్లో. డబ్బులు గిబ్బులు అనేవి వేస్ట్ మాటలు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, వేయడానికి మన దగ్గర ఉన్నాయి, ఏం లేవు. టాలెంట్ ఉంటే మాత్రం 100% వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్, కోయారే కోయి కోయి అని ఒక పాట వచ్చింది. ఆయన ఆర్టిస్ట్ కాదు కదా, అదే ఆయన గ్రేట్ పాస్టర్. ఆయన పాట ఈరోజు ఫేమస్ అయింది. ఒక చిన్న టాలెంట్ కనబడ్డది, పిలిచారు, పెట్టుకున్నారు, అంతే. టాలెంట్ ఉంటే పిలుస్తారు, అది తప్పు. మీకు ఎలా వచ్చింది అవకాశం? నేను స్ట్రగ్లింగ్ బాగా, నా జీవితం మొత్తంలో స్ట్రగ్లింగ్ చేస్తున్నా. నాకు ఫనీ అని అభి అన్న టీంలో ఉంటాడు, అతను పిలిచి ఆ రోజు ఒక రోల్ అవసరం అంటే అభి గారితో పరిచయం చేశారు. సో అభి గారికి నాది ఒకసారి ఆయన ముంగట నాకు చేయమన్నారు, చేసి చూపెట్టినా నచ్చింది, తీసుకున్నారు. కానీ అది పెద్ద వేషం కాదు నన్ను తీసుకున్నప్పుడు, ఆ రోజుకి సంబంధించి ఆ చిన్న వేషమే. కానీ దానికి క్యారెక్టర్కి నా ఫేస్ యాప్ట్ అయింది, నేను యాప్ట్ అయినా కాబట్టి నన్ను తీసుకున్నారు. అలా 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 నేను అన్న దగ్గర ఉండి చాలా స్కిట్లు వర్క్ చేయంగా ఎక్స్పీరియన్స్ రావడం, చంటి గారి దగ్గర వర్క్ చేయడం, ఎక్స్పీరియన్స్ రావడం. అప్పుడు ఒక రోజు పెద్ద వేషం వచ్చింది. ఆ రోజు నేను ప్రూవ్ చేసుకుంటేనే ఆర్టిస్ట్ లేకుంటలేదు. దేవుడి దేవల్ల ప్రూఫ్ అయింది. ఈ రోజు ఇట్లా ఉన్నాను. ఈ రోజు మంచి పొజిషన్ లో ఉన్నారు. మంచి పొజిషన్. దానికి కారణం ఎవరు అంటే ఏం చెప్తారు? అదిరే అభి ఓన్లీ. అండ్ మల్లెమాల సంస్థ, మా డైరెక్టర్స్, మల్లెమాల సంస్థలో డైరెక్టర్స్, స్టాఫ్ అందరు. మల్లెమాల సంస్థ నన్ను తీసుకోకుంటే నేను లేను, అభి గారు నాకు అవకాశం ఇవ్వకుంటే నేను లేను. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మాకు. అంటే మీరు ఆడిషన్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే డైరెక్ట్ ఆడిషన్? అంటే ఆ రోజు నేను ఎంట్రీ ఇచ్చినప్పుడు నా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని చెప్పాను కదా, నాకు డైలాగ్ లేవు. మళ్ళీ అంటే ఒక బాంబే విలన్ యాక్టింగ్ చేయాలి. బాంబేలో అప్పట్లో ఖైదీ నెంబర్ 767 సినిమాలో బిల్లా అని ఒక అతను ఉంటుంది. ఆ గెటప్ లో ఎవరైనా కావాలి, ఫన్నీ నన్ను పిలిచి ఆ బిల్లా క్యారెక్టర్ ఇప్పించాడు. సేమ్ అట్లనే ఉంటుంది, అదే డ్రెస్ గిట్లా వేసి ఒక చిన్న ఫైట్ ఉంటుంది అనమాట. మీకు రెట్రో ఫైట్స్ అప్పటి సినిమాలలో ఒక స్టైలిష్ ఫైట్స్ ఉంటాయి. ఆ ఫైట్ అన్నతో నేను చేయడం పర్ఫెక్ట్ చేశాను. ఆయన నా సింక్ అయ్యి అలా చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి అన్న నేను మీ టీంలో చేసుకుంటా అన్న, అట్లా జరిగింది. అసలు గడ్డం నవీన్ అన్న పేరు ఎందుకు వచ్చింది? గడ్డం పెంచిన కాబట్టి. అది ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటే క్యారెక్టర్ గురించా, లేకపోతే కష్టాలు పెంచుతాయి? షేవింగ్ కూడా పైసలు ఉండవు చూసావా, అలా పెంచి గడ్డం వచ్చింది కాబట్టి. నా పేరు ఎవరు తెలియదు ఇండస్ట్రీలో, నవీన్ అనే పేరు ఎవరు తెలియదు. ఆ గడ్డపోటు పేరు ఏం పేరు నడుతుండే, నవీన్ సార్. ఆ గడ్డం నేను కానీ విలువండి అన్నారు. ఇట్ట గడ్డం నవీన్ అనిపించింది. అచ్చా, అదే అంటే మీరు ఈ క్యారెక్టర్ కోసం పెంచుకున్నారేమో అని అనుకున్నాను. క్యారెక్టర్ కోసం పెంచుకుంటే నేను కష్టాల కోసం పెంచుకున్నాను. ఏమేమి కష్టాలు పడ్డారు చెప్పండి? పైసలే కష్టం అంటేనే పైసలు కూడా కష్టాలే, అంతే. పైసలు ఉంటే సుఖమే ఉంటది, అది స్ట్రగ్లింగ్స్ ఉంటాయి. అవన్నీ బాగా పర్సనల్, చాలా విపరీతంగా ఉండే. అన్ని దిగమించుకొని బయటకు వచ్చినాం కాబట్టి ఈ రోజు ఇట్లా. అంటే అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకుంట 10,000 15,000 జీవనం సాగించేద్దాం అనేటోళ్ళు కూడా ఉంటారు. అవును. మీరు ఆ సైడ్ పోకుండా కామెడీ సైడ్ కి వచ్చి మళ్ళీ ఇక్కడ హిట్ అవుతామో లేదో అన్న నమ్మకం తక్కువ అయినా కానీ ఎందుకు వచ్చారు? నువ్వు ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగావు కదా, దీనికి ఆన్సరే నా జిందగీ. నీకు తెలుసో తెలియదు, నేను జాబ్ చేసుకుంటే షూటింగ్ చేశాను. నేను 95 లో జాబ్ ఎక్కాను. మొన్న రీసెంట్ గా జబర్దస్త్ పేరు వచ్చిన తర్వాత జాబ్ రిజైన్ చేయాలి, స్టిల్ జాబ్ వర్కింగ్. ఇప్పుడు జాబ్ చేస్తున్నా. నేను ఎప్పుడు జాబ్ చేస్తాను. ఏ జాబ్? నేను ఎక్సెల్ టెలికామ్ అనే కంపెనీలో నేను ఫస్ట్ ఆఫీస్ బాయ్, 650 రూపాయలకి ఎక్కిన జాబ్ ఆఫీస్ బాయ్ ని. అదే కంపెనీలో 95 నుంచి 2070 వరకు చేశాను. ఒక్కొక్క నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసి, అనుభవం చూసి ఒక్కొక్క స్థాయి పెరిగింది నాకు. అందులో ఫస్ట్ ఆఫీస్ బాయ్ నుంచి తర్వాత డిస్పాచ్ క్లర్క్ నుంచి రిసెప్షనిస్ట్ నుంచి లైసెన్స్ ఆఫీసర్ నుంచి ఎండి గారు పిఏ ఉంటారు, పిఏకి అసిస్టెంట్ చేరడం జరిగింది. తర్వాత పిఏ గారు వెళ్ళిపోయిన తర్వాత ఎండి గారికి అసిస్టెంట్ అవ్వడం జరిగింది. లాస్ట్ దాకా ఎండి గారికి అసిస్టెంటే ఉండే నేను. అన్ని జాబ్స్, లైసెన్సింగ్ పన్స్ అన్ని చేస్తాను. ఆ జాబ్ చేస్తే ఏంటంటే మనకున్న కొన్ని బ్యాక్ అంటే ఫాదర్స్ వాళ్ళ అప్పులు ఉండే కాబట్టి ఆ జీతం దాన్ని సరిపోయాడు. మనకేం లేదు. నాకు ఇండస్ట్రీ దగ్గర నుంచి 2016 వరకు ఒక పైస లేదు.
మా అంటే ఎంత ఇచ్చారు మాకు ₹100, ₹200, ₹800 పేమెంట్. వాటిలో మన లైఫ్ కాలేదు. నాకు ఎప్పుడైంది అభిగారు పేమెంట్ ఎప్పుడైతే ఇవ్వడం జరిగిందో ఆ నుంచి మొదలైంది నాకు పేమెంట్ రావడం. నవీన్ అంటే దగ్గర పైసలు వచ్చినాయి 2016 తర్వాత. అప్పటిదాకా పైసలు లేవు. నేను ₹100 ఖర్చు పెట్టిన కూడా 100 సార్లు ఆలోచిస్తా. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మీ దగ్గర చాలా మంచి వెల్ సెటిల్డ్, ఇప్పుడు కూడా ఎందుకు ఆలోచిస్తారు? పైసా విలువ అట్లా ఉంటది. పైసలు లేనప్పుడు మనకు పైసా విలువ తెలుస్తుంది బ్రదర్. ₹10 ఉంటే ₹10 దేనికి ఉపయోగించాలి, దానికి ఉపయోగించాలి. దేని వరకు దానికి ఉపయోగించలేదు. తాగుడు పెట్టమంటే నేను పెట్టను అంతే. తాగరా? నేను తాగా, నాకు ఫ్రీగా తాగిస్తాను తాగుతాను అంతే. మరి అట్లుంటది పాలసీ. వేస్ట్ అవన్నీ అట్లా. అంటే ఇప్పుడు మనం ఒకరు తాగిపించినప్పుడు తాగినప్పుడు మనం కూడా తాగిపియాలి అన్నది అవి కూడా ఉంటాయి కదా. ఇంట్లో దావత్లో పండుగ అయినప్పుడు మనం తాగిపిస్తాం. దానికి అది మర్యాద. అదే అదే. అంతేగాని రెగ్యులర్ ఉంటుంది చూసావు. సాయంత్రం కానీ బారవయ్యే బ్యాచ్ కాదు మంది. ఓకే, అకేషనల్ అది కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు మనకు తాగాలని చెప్పి. ఏదైనా మన దావట్లో పోతాం ఏదైనా ఇప్పుడు. అంతేగాని ఓన్ గా క్యాష్ పెట్టి మాత్రం నేను పోతాను. ఇప్పుడు మీకు ఒక ఫేమ్ వచ్చింది, జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఫేమ్ ఉన్నప్పుడు జాబ్ చేయడం అనేది కొంచెం అందరూ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారు? నేను ఎంజాయ్ చేస్తాను నా వర్క్. ఇప్పుడు నీకు ఇష్టమైన జాబ్ ఏంది? యాంకరింగ్. అంతే. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తావు. నువ్వు యాంకరింగ్ చేయాలంటే నీకు 100 పనులు ఉండాలి. అక్కడ ₹1 వచ్చినా నువ్వు ఇడికే వస్తావు. నేను చేయాలని వస్తావు. నేను జాబ్ చేసేటప్పుడు నా జాబ్ నేను ప్రేమించాను బాగా. ఏది ఆఫీస్ లో నేను ఆఫీస్ బాయ్ పని నుంచి ఫైనల్ వర్క్ దాకా కూడా నేను అన్ని ప్రేమించిన జాబ్ లేదు. ఆఫీస్ బాయ్ పని ఎలా చేసేవాళ్ళు, ఈ టేబుల్ మీద ఇంత గీత కూడా కనబడిపోయింది. అంత క్లీన్ చేసేవాడు. చాయ్ పెట్టేటోని. ఆఫీస్ లో ఫైలింగ్ అంటే ఎవరు తెలియదు. ఫైలింగ్ ఎట్లా చేయాలా, ఏ ఫైల్ లో ఏ పేపర్ ఉందని టక్ 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 తీసి నాలెడ్జ్ అంత నేర్చుకున్నాం బాగా. అది చేసుకుంటే నా సినిమా ప్యాషన్ చిన్నప్పటి నుంచి కాబట్టి సినిమాలు కూడా చేస్తూ ఉన్నా నేను. అక్కడక్కడ సినిమాలో గుర్తుపడతారు. సినిమా రిలీజ్ అయినప్పుడు గుర్తుపడతారు. సినిమా వెళ్ళిపోయిన తర్వాత గుర్తుపడతారు. అప్పట్లో జబర్దస్త్ కాబట్టి ఈ వీక్లీ ఉంటే మనకు గుర్తుపడతారు. సో సినిమాను కూడా అదే ప్యాషనెట్ గా ప్రేమించిన నేను. సినిమాల బ్యాక్గ్రౌండ్ కూడా చేయమంటే చేసిన, అన్ని చేసిన సినిమా కోసం పిచ్చి. ఈ 2 పనులు బాగా ప్రేమించాను కాబట్టి ఎక్కడ కూడా నాకు అన్సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజు కూడా మా SR పిలిచి జాబ్ చేయి ఏదైనా పని చెప్తే కూడా నేను చేస్తాను. అట్లా అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అసలు ఈ యాక్టింగ్ గానీ కామెడీ గానీ రావడం అంటే అసలు ఎన్నో కష్టాలు పడే ఆన్ స్క్రీన్ వస్తారు. అంటే వాళ్ళు కెరియర్ ఎట్లయితుందో ఏమైతుందో అని ఆ భయం వాళ్ళకు ఉంటది. అవును. దాన్ని ఎట్లా ఎదుర్కొన్నారో, ఎట్లా కన్విన్స్ చేయగలిగారు? అది కూడా ఇప్పుడు నాకు నా లక్ ఏంటంటే నేను అన్ని కరెక్ట్ చూస్ చేసుకున్నాను, పర్ఫెక్ట్ చూస్ చేసుకున్నా. నేను పెళ్లి చేసుకుని కూడా మా మిస్సెస్ అమ్మాయి కూడా యాక్టరే. ఓకే. అట్లానే వాళ్ళకి తెలుసు సినిమా కష్టాలు అనేటివి. మా లవ్ మ్యారేజ్. మాకున్న కష్టాల్లో మా వైఫ్ కూడా నాతో పాటు తోడుగా అన్ని ఫేస్ చేసింది. నా కష్టాలని ఆమె కూడా ఫేస్ చేసింది. ఆమె నాకు హెల్ప్ చేయడం వల్ల నేను ఈ రోజు ఇట్లా ఉంటాను అంతే. ఆమె నాకు హెల్ప్ చేయలేదు, నువ్వు ఇంతే ఉంటావు పో అని పోయిందంటే ఈ రోజు నేను ఎన్నో కచ్చాకొట్టు కూడా చెట్టు కింద కూర్చుంటాను. ఆమె బాటలో నడిచిన, మా అమ్మనైన బాటలో నడిచిన కాబట్టి మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం. ఆ పెద్దోళ్ళకి రెస్పెక్ట్, పెత్తనం. ఎందుకంటే ఇంట్లో పెద్దోని కాబట్టి ఖచ్చితంగా అన్ని పెద్దరికం నేనే తీసుకోవాలి. ఎవరు ఏంటి అనేది చూసుకోవాలి కాబట్టి మనం కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుని పోయి మా వైఫ్ హెల్ప్ అయింది. మా పిల్లలు కూడా ఈ రోజు కూడా మా పిల్లలు కూడా నాకు ఫుల్ సపోర్ట్ గా ఉంటారు. అంతే. మన ఇంట్లో అందరూ సపోర్ట్ మనకు. ఎప్పుడు కూడా ఎవరు కూడా బాధ వల్ల ఎందుకు సినిమాలు వేస్ట్ అవ్వని కూడా ఎవరు అంటే ఎప్పుడు కూడా నీ ప్యాషన్ నువ్వు చేసుకోవాలన్నట్టు వాళ్ళకు ఉంటుండే. చిన్న స్క్రీన్ మీద ఒకసారి అట్లా కనబడితే ఆ ఎంజాయ్మెంట్ వేరు బా. ఇవన్నీ మర్చిపోతాం. ఈ కష్టాలు, కన్నీళ్లు, పైసలు, గీసలు ఏం గుర్తుండవు. ఆ స్క్రీన్ మీద మన క్యాటరేషన్ కనబడ్డా చాలు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ ఎల్లుండి టీవీలో వస్తుంది, నువ్వు చూసుకొని మీ ఇంట్లో చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతే ఆ రోజుకి. అంటే ఏదన్నా గ్రేట్ సందర్భం అంటే మీ లైఫ్ లో మీ వైఫ్ చేసిన సపోర్ట్ గుర్తుండిపోయారు, అబ్బా ఈ రోజు ఇది చేసినందుకు నా లైఫ్ ఇట్లా అయింది, టర్నింగ్ పాయింట్ గానీ అట్లాంటిది ఏదైనా మంచి గుర్తున్న సందర్భం ఏదైనా? అంటే ఒకటే కాదు, మా వైఫ్ ని పెళ్లి చేసుకున్నప్పుడు మా వైఫ్ ఫుల్ సపోర్టే. ప్రతిరోజు నాకు అలాంటి సందర్భాలు ఉండేవి. ఇంటికి అప్లోడ్ వచ్చి అడిగినా కానీ కూడా ఆమె సపోర్ట్ చేసి అంటే గట్టిగా మాట్లాడేది ఒకప్పుడు. అట్లా ఇంటికి వచ్చిన వాళ్ళతో కూడా అంటే మర్యాదపూర్వకంగానే గట్టిగా మాట్లాడి సపోర్ట్ ఉండి ఎప్పుడో ఏదో ఒక రోజు అన్ని పోతాయి మనకు అని చెప్పి మోరల్ సపోర్ట్ ఉంటుంది చూసావా. వైఫ్ ఆ పని చేయాలి, ఈ పని చేసేస్తుంది అని సజెషన్స్ కూడా మా వైఫ్ బాగా ఇస్తుంది నాకు. ఒక పనికి నేను పోతున్నాను అనుకో, ఆడ పోతే నీ టైం ఎంత వేస్ట్ అవుతుంది అనేది ఆమె గుర్తుపడుతుంది. ఫస్ట్ టైం అడిగా వదిలిపడే ఇది పో అని చెప్తుంది. అలా చాలా ఉన్నాయి నాకు మా వైఫ్ చేసిన సపోర్ట్, మా పిల్లలు చేసిన సపోర్ట్. కానీ ఒకటే 2000 చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలో చాలా సందర్భాల్లో చాలా టీవీ ఛానల్స్ లో చెప్పిన విషయం ఏంటంటే 2006 అనుకుంటా. 2006 మాకు ఎన్ని అప్పులు ఉన్నాయో అప్పులన్నీ 2006 లాస్ట్ అనమాట. మళ్ళీ ఓకే, November 26 నుంచి పంచడం మొదలు పెడతా పైసలు. December 31 వరకు అన్ని అయిపోయినాయి. 2007 లో నేను ఫ్రెష్, ఒక అప్పు లేదు. అదే నా జిందగీ మొత్తంలో మా ఆయనకు కానీ నాకు కానీ అందరు కానీ చాలా గ్రేటెస్ట్ డే, అది టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి అప్పు చేయదు, అప్పు తీసుకోవద్దు పాలసీ. అందుకే పైసా అంటే విలువ తెలుసుకోవాలి. వడ్డీలో ఇచ్చాం మనం, బాగా వడ్డీలు కడుతున్నాం ఒక్కొక్కరికి. విపరీతమైన వడ్డీ పైసా. వడ్డీ పైసా ఏంటంటే ఉత్తగా తీసుకునే పైసలు అవన్నీ. ఎందుకు తీసుకోవాలి? మన కష్టము. మన చిట్టీలు ఉంటాయి మాకు, చిట్టీలో లాస్ అయినా మొత్తం. చాలా మంది చిట్టీలు ఎత్తుకొని పారిపోయారు.
మీరు చిట్టీలు వేసేటప్పుడు అంత పారిపోయిన వల్ల అంత పోయింది. మీరు అన్ని బాధ్యతగా తీసుకొని అవన్నీ క్లియర్ చేసి క్లియర్ చేయాలి కదా, మన నమ్మే చిట్ చేశారు మన దగ్గర అందరూ. అంటే జనరల్ ఎవరు కూడా వాళ్ళు మోసం చేసిరని వీళ్ళు కూడా ఎత్తేస్తారు. మనం అట్లా అప్పట్లో చాలా మంచి చాలా జెన్యున్ పర్సన్స్ మన సొంత ఇంట్లో మనం అంతా కుటుంబం అంతా దగ్గర ఉంటుండే పారిపోలేం అట్లా. వాళ్ళకి ఇచ్చాల్సిన పైసలు ఎవరి పైసలు వాళ్ళ బాధ్యత మనకి ఇచ్చారు, మనం అట్లా ఇచ్చినాం అందరికి కూడా. అవన్నీ క్లియర్ చేసినాం కాబట్టి అని. ఇప్పుడు మరి వాళ్ళ మీద కేసులు వేయడం కానీ రికవరీ కానీ అవన్నీ ఎక్కడి బాసు రికవరీ ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళని అడగాలంటే కూడా మనకు అప్పుడు సందర్భాలు అడగబెట్టి అంతే. ఇక అప్పుడు ఏంటంటే కొన్ని అదేమైతే అంటే చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఆటోమేటిక్ అయిపోతుంది. నీకు పైసలు ఇవ్వాలంటే నీ పైసలు ఇవ్వడానికి ఇంకో వడ్డీ తీసుకొచ్చి నీకు ఇస్తాం, ఇక్కడ వడ్డీ కట్టాలి, ఈ వడ్డీ డబుల్ అవుతుంటుంది, మరి ఈ వడ్డీ కట్టాలంటే ఆయన దగ్గర తీసుకొచ్చి ఇరగేయాలి, ఈ ఆయన దగ్గర వడ్డీ ఇలా 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 అది చైన్ లింక్ సిస్టమ్ లో లాభాలు అంటారు అది నష్టాలు ఇలా ఉంటుంది చైన్ లింక్ సిస్టమ్ లో. సో దీన్ని దాటుకోవడానికి టైం పట్టింది మనకు. అప్పట్లో పైసలు ఉండకపోయేది కదా, ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు పని చేస్తేనే పైసా, ఇంకెక్కడ ఈ బిజినెస్ లేవు ఇప్పటిలాగా, యూట్యూబ్ మీద పైసలు లేవు, నీ ఇన్స్టాగ్రామ్ లో పైసలు లేవు, ఫేస్బుక్ లో పైసలు లేవు, ఫ్రీ పైసలు లేవు కదా, అప్పుడంతా కష్టపడుతున్న పైసా.